హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైంది వార్త. కొత్త సిమ్ కార్డులపై కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. జూలై 1 నుంచి అయితే అమలు. సో ఇక సిమ్ కార్డ్ తీసుకోవడం కష్టమే అంటున్నారు నిపుణులు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి లైక్ కొట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో సిమ్ కార్డులపై కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి అండి. రోజు రోజుకు కాలం వేగంగా పరిగెడుతుంది. అందులో టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అంతే మొత్తంలో మోసాలు జరుగుతున్నాయి. అయితే మొబైల్ రంగంలో సిమ్ కార్డ్ సేల్స్ విషయంలో చాలా అవకతవకలు జరుగుతుండటంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకుని వచ్చింది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి అయితే రానున్నాయి. ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఎంఎన్పి నిబంధనలో మార్పులు చేయాలని ట్రాయ్ నిర్ణయించుకుంది. 2009 ఎంఎన్పి సదుపాయం ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు కూడా 9 సార్లు ఈ నిబంధనలను మార్చుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్లో ఫినాన్షియల్ ఫ్రాడ్స్ నిరోధించడం, అలాగే సిమ్ కార్డ్ యూజర్ల మెరుగైన భద్రతా వెరిఫికేషన్పై మరింత కఠినంగా అయితే ఉండనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సలహాతో పాటు వివిధ కంపెనీలతో చర్చలు జరిపిన తర్వాత కొత్త నిబంధనలు రూపొందించినట్లు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ రూల్స్లో ప్రధానమైనది సిమ్ స్వాప్. ఇందులో సిమ్ పాడైపోయినా లేదా దొంగిలించబడిన సమయాల్లో సిమ్ను మార్చిన తర్వాత కనీసం 7 రోజులు వేచి ఉండవలసి అయితే ఉంటుంది. ఇదే సమయంలో ఇతర నెట్వర్క్ ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు. దీని తర్వాతే కొత్త సిమ్ పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కస్టమర్ 7 రోజుల్లోగా సిమ్ కార్డ్ మర్చిపోయినట్లయితే టెలికాం కంపెనీలు వారికి యూనిక్ రిపోర్టింగ్ కోడ్ లేదా యూపీసీ జారీ చేయడం కుదరదు. ఈ యూపీసీ కోడ్ మొబైల్ నెంబర్ను మరో నెట్వర్క్ బదిలీ చేసుకోవచ్చు కోడ్ ద్వారా ఉపయోగించి. దీంతో కస్టమర్ పేరిట ఉన్న సిమ్ను ఇతరులు తీసుకోకుండా ఉండేందుకు 7 రోజులు మాత్రమే వేచి ఉండాలని చెప్తున్నారు. ఈ సిమ్ కార్డ్ అప్గ్రేడ్ను వన్ టైం పాస్వర్డ్తో మార్చుకోవచ్చు. కానీ ఫోన్ నెంబర్ను సిమ్ రీస్టోరింగ్ లేదా ఎంఎన్పిలో ఉంచితే నెట్వర్క్ మారిపోతుంది. దీంతో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నందున ట్రాయ్ కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చింది. సిమ్ కార్డు పోయినా పనిచేయకపోయినా కస్టమర్ టెలికాం ఆపరేటర్ దగ్గరకు వెళ్ళి గుర్తింపు కార్డును సైతం చూపించి కొత్త సిమ్ కార్డు లేదా పోర్ట్ చేసుకునే దానికి వీలుంటుంది. ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో తదితర యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ట్రాయ్ తెలిపింది. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అయితే కొత్త రూల్స్ చోటు చేసుకోబోతున్నాయి జూలై 1 నుంచి సిమ్ కార్డు సంబంధించి ఫ్రెండ్స్.